హలో భయ్య, ఎట్టకేలకు ఒక సినిమా టీజర్ రావడం అయితే జరిగింది భయ్య. ఆ సినిమా టీజర్ అయితే కాదు, కన్నప్ప టీజర్ అయితే బిలో యావరేజ్ అనిపించింది. ఏంటి భయ్య అలా పెట్టినావు అంటే అంత ఏమనిపించలేదు భయ్య. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగలేదు. అంటే మంచి ఇష్ట గారి లుక్స్ మాత్రం చాలా అవసరం ఉన్నాయి. క్యాస్ట్ చాలా భారీగా తీసుకున్నారు. మోహన్ లాల్ గారు ఉన్నారు, ఆయన పేరేంట్రా అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, పెద్ద హీరో ఉన్నారు, ఆయన ఎవరో ప్రభాస్ గురించి తర్వాత మాట్లాడదాం. వీళ్ళందరూ ఉన్నారు. అలా కొన్ని లుక్స్ రిలీజ్ చేశారు, చాలా బాగున్నాయి. వాళ్ళు తీసిన చోటనే తీశారు, గ్రీనరీలో ఉన్నాయి. కొన్ని చోట్ల డార్క్ మూడ్లో ఉన్నాయి, అవి తీసేయండి. తీసిన చోటనే తీశారు. ఇంకోటి ఏంటంటే భయ్య, మైనస్ పాయింట్ అడల్ట్ కంటెంట్ కూడా చూపించారు. చిన్నది ఎందుకు అది స్నానం చేసిన వచ్చినట్టుగా పెట్టారు. అంటే అంత అలా పెట్టకూడదు. అంటే కన్నప్ప సినిమా అనేది, మేము చూసిన కన్నప్ప సినిమా అనేది కృష్ణరాజు గారి భయ్య, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. నత్తకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అది ఎక్కడో ఉంటుంది, ఇది ఇంకా చాలా లో బడ్జెట్. అది ఎమోషనల్ మాత్రం బాగా చూపిస్తారు. ఇది అసలు ఇంకోటి చెప్పాలి, లుక్స్లో ఎమోషనల్స్ అయితే అసలు పలకలేదు. లాస్ట్ క్లైమాక్స్లోని శివయ్య అని పిలుస్తారు. అసలు కళ్ళల్లో భక్తి అనగా అసలు ఏమీ కనబడలేదు. బాడీ మీద పడతాయి కదా దెబ్బలు, అసలు పెయిన్ కూడా కళ్ళల్లో కూడా కనబడలేదు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటయ్యా, ప్రభాస్ శివుడు గారు. ఇది అసలు నేను చూసిన వెంటనే బుర్ర పోయింది. ముందు నుంచి వచ్చి శివుడు అన్నారు కదా, ఇప్పుడు ఏంటి శివుడు కాకపోవడం ఏంటి అని అన్నారు. చూస్తేనేమో లాస్ట్ క్లైమాక్స్లో శివయ్యా నరిసారు. అప్పుడు మన అక్షయ్ కుమార్ కళ్ళు తెలుస్తుంది. తెలిసి అక్కడ ఒక పాయింట్, అక్కడ నూట మీద మూడో కళ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది బయట అయితే ఇలా వచ్చి ఇలా ఉంటుంది. ఎలా ఇట్టారు ఏంటి గీతది ఎలా తెలుసుకుంటుందా, ఇలా ఉంటుంది కదా మూడో కళ అనేది. గీత ఇట్టారు ఏంటి మరి, అదేంటో నాకు బొమ్మలాగా అక్కడ బొమ్మల టైప్ అని ఉంటుంటే బాగుండు భయ్య. అసలు ఏది గీత ఇట్టేరు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? నేను అనుకున్న ప్రభాస్ విషయంకి వస్తే శివుడు అన్నారు. శివుడి గారు ఇప్పుడు ఆయన అయిపోయింది. ఇప్పుడు అనుకుంటున్నారు బయట టాక్ నంది అంటున్నారు. నందు మరి నేను అనుకునేది అయితే అంటే శివుడి క్యారెక్టర్ నుంచి శివయ్యని పిలుస్తారు కదా, కన్నప్ప దగ్గర రావడానికి ప్రభాస్ మరి ఆయన పేరేంటారా మర్చిపోయింది, అక్షయ్ కుమార్ ప్రభాస్ కింద గెటప్ మార్చుకుని వస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ చెప్పండి. టీజర్లో అయితే హై మూమెంట్ వచ్చేసి ప్రభాస్ గారు ఐ లుకింగ్ భయ్య. ఆ కళ్ళని నేను ఎక్కడో చూశాను. నాకైతే బాహుబలి సీన్ గుర్తొచ్చింది. అదే మాత్రం బాగుంది, అదే హైలైట్ భయ్య టీజర్లోని. లాంగ్ హెయిర్ బాగా చూపిస్తున్నారు. మరి లాంగ్ హెయిర్ ఉన్నట్టు ఉంది. విలన్ అయితే మోహన్ లాల్ అనుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళు ఈ మొత్తం జుట్టు మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళు ఆ కల్చర్ మొత్తం వెరైటీగా ఉన్నాయి. హెయిర్ స్టైల్ ఈ మన కన్నప్ప వేరేగా ఉంది, మోహన్ లాల్ గారిది వేరేగా ఉంది. మా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మంచి జెన్యూన్ రివ్యూస్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.